సంసారం అనేటటువంటిది పాలసముద్రం. ఇందులో మోక్షమును అపేక్షించినటువంటి వాడు భక్తి అనబడేటటువంటి తాటిని కట్టి పరమేశ్వరుడు అనబడేటటువంటి మందర పర్వతాన్ని దింపాలి. ఇప్పుడు ఈ భక్తి అన్న తాడు వదిలేశారో మీకు పరమేశ్వరుడు అన్న కవం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ భక్తి అన్న తాటితో పాలసముద్రం అనేటటువంటి సంసారాన్ని చిలుకుతూ ఉండాలి. సంసారమును విడిచిపెడితే మోక్షం వస్తుంది అనుకోకండి. సంసారము మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎక్కడికైనా సంసారం ఇక్కడ ఉంటుంది, సంసారం బయటేం ఉండదు. సంసారమునందుండి దాన్ని భక్తితో చిలకడం మొదలు పెట్టారనుకోండి, మీకు ఒక విషయం అలవాటైపోతుంది. ఏమిటో తెలుసా అండి? మీరు భక్తితో సంసారమును చిలకడం మొదలు పెట్టగానే మీకు ఉత్తర క్షణం గొప్ప అనుగ్రహం కలిగిపోయి వెంటనే పరమేశ్వర దర్శనం అయిపోతుందని మీరు అనుకోకండి. ముందేం ప్రారంభం అవుతుందో తెలుసా అండి? ఏవి మీరు ఊడ్చి చాటకెత్తాలో మీకు తెలుస్తుంది. మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. ఇల్లు తుడిచేవాళ్ళు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికక్కడ పోగెత్తి కిటికీల్లోంచి విసరడం అలా చేయరు. జాగ్రత్తగా అన్నిటి కింద నుంచి చీపురు కట్టతో ఇలా లాగుతూ ఉంటారు. ఓ ఉంగరం ఉంది అక్కడ, వాళ్ళు ఏం చేస్తారు? తుడిచేయడమే నా ప్రయోజనం, తుడిచేస్తారా? వెంటనే ఇలా తీసి, అయ్యయ్యయ్యో ఎవరే ఉంగరం ఇక్కడ పడేశారు, వద్దంటే వినవు, ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా అని తినేస్తావు. చూడు ఉంగరం ఎక్కడ పడేశావు. ఆ వేలుకి గట్టిగా ఉండట్లేదనైనా దారాలు కట్టాను, ఆ దారాలన్నీ పీకేశావు. చూడు ఉంగరం ఎలా పడిపోయిందో. నేను చూశాను కాబట్టి సరిపోయింది, అవతల అన్ని పనులు ఉన్నాయి, మళ్ళీ నీ కాలేజీకి వంట ఉండాలి, నేను గబుక్కుని తుడిచేస్తే ఏమయ్యేది అని. బంగారు ఉంగరం అయితే మళ్ళీ కూతురికిస్తుంది, అవతల పారేయవలసిందైతే అన్నిటినీ తీసి పోగు పెట్టారంటారు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఆ మాట. ఏం చేస్తారో తెలుసండి? పోగెడతారు అంటే ఒక మూలకి చేరుస్తారు. చేర్చి ఇప్పుడు దీన్ని చీపురి కట్టతో జాగ్రత్తగా చాటలోకి ఎత్తుతారు. ఎత్తి ఈ చాటలోని పోగంతటిని తీసుకెళ్ళి ఒక డబ్బాలో వేస్తారు. ఇలా అన్ని గదుల్లోది పోగెట్టి పోగులన్నీ ఎత్తి డబ్బాలో వేస్తారు. ఈ డబ్బాలో పోగంతా పట్టుకెళ్ళి వీధిలో ఉన్న పెంట పోగులో పోస్తారు. ఈ పోగునంతటిని ఇంకో ఆయన పట్టుకెళ్ళి ఇంకో చోట పోస్తాడు. దాన్నంతటినీ కలిపి కాల్చేస్తాడు కదా. మీ ఇంట్లోనే ఏర్పడినటువంటి ధూళిని మీ ఇంట్లోనే మీరు తుడిచి పోగు పెట్టి ఎత్తడం రావడమే హాలాహలం అనేటటువంటి దాన్ని భక్షించడం. సంసారంలో ఉన్నవాడికి కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇవి లేకుండా ఎలా ఉంటాయండి నాకు చెప్పండి. చాలా మంది ఏమంటారంటే కామక్రోధాదులను వదిలిపెట్టండి అంటారు. వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు, అవి నన్ను పట్టుకున్నాయి. నేను వదిలేయడం ఏంటి? నేను వదిలేయాలంటే నేను పట్టుకుని ఉంటే కోపాన్ని, ఓ కోపమా నిన్ను వదిలివేయుచున్నాను అని సంకల్పం చేసి వదిలేస్తాను. నేను వదలలేదు, నేను కాదు పట్టుకున్నది, అది పట్టుకుంది నన్ను. అస్తమానం పట్టుకుంటుంటుంది వచ్చి. నాకు ఒళ్ళు తెలియదు ఇంకంతే, ఇంకా దానిలో పరవశం, ఎంత కేకలేసేస్తుంటాను. అంటే అలా వేస్తుంటావా అనుకోకండి, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. కామము నేను పట్టుకోలేదు, అది నన్ను పట్టుకుంటూ ఉంటుంది. పట్టుకుంటే అంతే. అజామీరుడు ఎంత గొప్పవాడు, పడిపోలేదు, జారుడు మెట్ల మీద పడిపోయినట్టు పడిపోతాడు అంతే. పట్టుకోకూడని రీతిలో కామం పట్టేసుకుంటే, లోభము పట్టకూడనంత పట్టుకుంటే పడిపోతాడు అంతే. ఇవి నిన్ను పట్టుకుంటాయి. ఇవి నిన్ను పట్టుకుంటున్నాయి అని నువ్వు గ్రహించి వీటి నుంచి నిన్ను విడిపించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వీటిని పోగెట్టడం నేర్పుతాడు. పోగు ఎప్పుడు పెడతారు మీరు? అది చెత్తని మీకు తెలిస్తే, ఇది అక్కర్లేదు బయట తీసేద్దాం అంటేనే పోగెడతారు. అసలు ముందు పోగెట్టడం వస్తుంది. ఓ ఇది మన దగ్గర ఉండకూడనిది, ఇప్పుడు ఉండకూడనిది దేని వల్ల వస్తోందో మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసా అండి? కాబట్టి ఆ వస్తువుతోనన్నా సంఘం తగ్గించేస్తారు. ఒకరితో సంఘంలో ఉండడం వల్ల మీకు ఎక్కువ కోపం వస్తుంది అనుకోండి, రాకూడదు. ఆ వ్యక్తి మీకు భగవన్ మార్గంలో సహకరించకపోగా మీ యందు రాక్షసత్వాన్ని పెంచుతున్నాడు ఆ మాటలు, ఆ సంఘం తీసేస్తారు. వద్దు, ఇతనితో దూరంగా ఉందాం మనం. తర్వాత స్థాయిలో ఏం చేస్తారు? అలా ఎంతమందిని మీరు పక్కకి పెడతారు? ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుతుండండి, దాని ప్రభావం మీ మీద లేకుండా, మీరు కోపం పొందకుండా మీరు యథాస్థితిలోనే ఉంటారు. ఇది విషం, ఇది హాలాహలం, ఇది అగ్ని, ఇది రెచ్చగొడుతూ ఉంటుంది, కాలుస్తూ ఉంటుంది. ఇది కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా హాలాహలమే. ఇవి
పోగు పెట్టడం పక్కకి తీయడం రావాలి. ఈ పోగు పెట్టడం అన్నది రాలేదనుకోండి, దానికి వశం అవ్వడమే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు గమనించండి, ఈశ్వరుడి స్తోత్రం కన్నా మీకు ఎవరితో అభిప్రాయ భేదం ఉందో వాళ్ళనే తలుచుకు వాళ్ళతో మీరు మాట్లాడబోయేది వాడి మాట ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసి ఓసారి మీ ఇంటికి వస్తానంటాడు. వస్తానంటే నేనేమంటానో తెలుసా, ఏమిటండో మీరు మా ఇంటికి రావడం ఏమిటి అంటాను. అన్న తర్వాత వాడు ఇలా అంటాడు, వాడు ఇలా అన్నా నేను ఇలా అంటాను అని మీకు మీరే రెండు పాత్రలు అయిపోయి ఇలా అంటాడు, అలా అంటాను. ఎందుకు వచ్చింది ఇదంతా? కోపం. అంటే మీరు ఎలాగో అలా అవతల వాడిని కూడా బాధ పెట్టాలి. ఇప్పుడు బాధ పెట్టేస్తే మీకు తృప్తి అయిపోతుంది. ఇప్పుడు అలా అనుకోవడంలో కొంత తృప్తి అయిపోయాక 10 నిమిషాలు ఆగి అసలు మీరే మా ఇంటికి రండి అంటే వాడు మళ్ళీ మంట వస్తుంది. వాడు అలా అన్న అంటాడు రోయ్. మీరు చూడండి ఎందుకు వచ్చింది ఇదంతా? పోగెట్టడం మీకు రాలేదు. మీరు మా ఇంటికి రమ్మంటే ఈశ్వరుడు పిలిచినట్టు, మన ఇంటికి వస్తే ఈశ్వరుడు వచ్చినట్టు. నీకేదో ఉపకారానికే వచ్చాడు, నీకెందుకు కోపం? నువ్వా పాడేది ఆయన మారాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం. అలా విని చక్కగా సాక్షి మాత్రంగా పంపించేద్దాం అంతే. ఈశ్వరుడు ఆయనను అనుగ్రహించుగాక, నాకు కోపము రాకుండా నన్ను ఈశ్వరుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు ఏమైంది? మీరు ఎందుకంటే అక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి వీళ్ళు. కాబట్టి ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక, ఈ భావన మీ యందు బాగా నిలబడి ఉండడం కామక్రోధములను పోగు పెట్టడం, లోభమును పోగు పెట్టడం. మీరు చూడండి, ఇది ఎక్కడుంటుందో తెలుసా అండి? మీలోనే ఉంటుంది. శివాలయ పునర్నిర్మాణానికి రేపు హుండీలో వెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టేశాం, 1016 వేద్దాం అంటుంది. ఇక్కడ అనగానే మనం 1016 వేస్తే మాత్రం బోళ్ళంత మంది ఉన్నారు సభలో, అందరూ ఇలా తలో 1016 వేస్తే నాగబాబు గారు 10 శివాలయాలు కట్టచ్చు, అంత అక్కర్లేదు, అందరం తలకో 100 వేసినా అబ్బో బోల్ డబ్బు. ఎలాగో అలా మీ చేత ఒక 1116 రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి వెయ్యకుండా అన్య ప్రయోజనానికి అది ఖర్చు పెట్టేటట్టుగా మీకు ప్రబోధం చేస్తుంది. మీరు తుడిచారనుకోండి, నోరు మొయ్యి, నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఆ 900 రూపాయలు మిగిలిన వాటిని పట్టుకు తినేస్తే ఈ శరీరం రక్షింపబడుతుంది. 1116 శివాలయానికి వేస్తే ఈ జీవుడు ఎక్కడున్నా 6వ వంతు పడుతూ ఉంటుంది. నా కోసం చేసుకోవద్దు, ఎన్నాళ్ళు నన్ను మభ్యపెడతావు, ఇలాగా వేసేస్తాను 1116 అని మీరు అన్నారనుకోండి, మీరు పోగెట్టేశారని గుర్తు. ముందొచ్చేది శివానుగ్రహము కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పాల సముద్రాన్ని చిలికితే ముందు ఏదీ రాదు, హాలాహలమే వస్తుంది. దాన్ని ఎవరు తినాలి? శివుడే తినాలి. అదే అగ్రపూజ, అదే శివుడికే ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? ఈ భావన ముందు పక్కకెడితే తప్ప మీరు అసలు సాత్విక భావన యందు నిలబడలేరు. నేను చాలా మంచిగా ఉంటానండి అంటే ఉంటారేంటి? ఎలా ఉంటారు? ఎలా కుదురుతుంది? చెడ్డగా ఉండడం రాకుండా ఉంటే మంచిగా ఉండడం మీకే అలవాటు అవుతుంది. ఇది రావాలి అంటే పాల సముద్రాన్ని చిలకడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మీకు తెలియాలి. ఇది తెలియాలి అంటే ఇదంతా ఎప్పుడు ఉంటుంది? ఈ సంకటం అంతాను ఈ ఆలోచనలు రావడం, సంకల్ప వికల్పాలు, ఇది చేద్దామా, ఇది చెయ్యొద్దా, వాడు వస్తాడా, వీడు వస్తాడా, వాడిని అందామా, వీడిని అందామా, వాడిని విసుక్కుందామా, వీడిని విసుక్కుందామా, వాడిని తిడదామా, మనం తిట్టించుకుందామా, వాడిని కొడదామా, మనం కొట్టించుకుందామా, ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు? మీరు లేస్తే. మీరు లేవడం అంటే మీ మనసు లేస్తే. మనసు ఎక్కడుంది? నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఆ రాగద్వేషాలు కానీ ఏమైనా ఉన్నాయా? మీ శత్రువే వచ్చి మీ పక్కన నిలబడ్డా మీకు తెలియదు, మీరు అలాగే నిద్రపోతుంటారు. ఎందుకంటే మనసు లేదు, నిద్రపోయింది, ఆత్మలోకి వెళ్ళిపోయింది. అది లేచింది, శత్రుమిత్రుభావన వచ్చేసింది, నామరూపాలు వచ్చేసాయి, ప్రీతి అప్రీతి వచ్చేసాయి, ద్వంద్వాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు లేవగానే వచ్చే వాటన్నింటినీ తొడవగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు నీలలోహితుడై ఉన్నాడు. అది హలాహలాన్ని శివుడు తిన్నవంటే. అందుకని ఆయన నీలలోహితుడుగా ఆకాశంలో కనపడతాడు. రే, ఇలా ఎన్నాళ్ళు బతికేస్తావురా? తుడవడం నేర్పుతాను, పోగు పెట్టడం నేర్పుతాను. పొద్దున్నే ఏం చేస్తాం? ఇల్లు తుడుస్తాం, పోగెడతాం. నీకు ఇక్కడ తుడవడం పోగెట్టడం కూడా నేను నేర్పుతాను. ఇది నీకు రావాలంటే, ఈ శక్తి కలగాలంటే ఓసారి పైకెత్తి చూడు, చూస్తే నీ మీద అనుగ్రహం వర్షిస్తాను, జీవితాన్ని దిద్దుతాను. ఇది నీలలోహితుడు. ఇది వేదంలోకి వెళ్ళి మంత్రంగా మారితే ద్రాపే అంధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత. మీరు
ఎప్పుడు ఈశ్వరుణ్ణే స్మరణ చేస్తూ ఆయన ప్రీతి కొరకే కోపం పొందకుండా ఉండడానికి, కోపాన్ని విడిచిపెట్టడానికి ఆయనని ఆధారంగా చేసుకుని బ్రతకడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు మీ వ్యక్తి స్థాయిలో మీ మనసుకి లొంగి ఉండలేదు, ఈశ్వరుడికి లొంగి ఉంటున్నారు. ఇప్పుడు ఆయన హాలాహలాన్ని బుచ్చుకొని, అంటే ఆ పోగెత్తి అవతల పారేసి మీకు రక్షణ కల్పించి ఒకనాడు ఆయనే మీకు దర్శనమిస్తాడు. అదే అమృతాన్ని తినడం. ఆ అమృతాన్ని తింటే ఏమవుతుంది? అటువంటి వాడు తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, వాడు చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళిపోతాడు, మృత్యువులోంచి అమృతంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా మళ్ళీ పుట్టి మళ్ళీ చావవలసిన స్థితి లేకుండా శివుడిలో కలవడానికి, మోక్షం పొందడానికి ఎక్కడ ప్రారంభం కావాలో ఆ ప్రారంభ స్థానం దగ్గర మీరు నిలబడితే చేయి పట్టుకు తీసుకెళ్ళిపోవడం ఇంకా ఆయన వంతు. ఆ స్థానాన్ని నేర్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి నామము నీలలోహిత, అదే శ్రీకంఠ, అదే శితికంఠ, అదే హరహ. కాబట్టి ఎన్ని నామాలు చెప్పాను నేను ఇవాళ? 4 నామములు పూర్తి చేసేసాను. కాబట్టి అటువంటి మహానుభావుడై భక్తుల యొక్క ఆర్తి తీరుస్తూ ఉంటాడు అని ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రేపటి రోజు మళ్ళీ రమ్మంటే వచ్చే రోజు కాదు. శివుడు మూపురమై, అందున విష్ణుమాలయంలో గోవు యొక్క పూజ అంటే మాటలతో కూడుకున్న విషయం కాదు. శుక్లపక్షంలో పరదేవత ఎప్పుడు పరదేవత ఆవహించి ఉంటుంది. పరదేవతయే ఆవు. అందుకే నేను తరచు చెప్తుంటాను ఈ మాట. మఠాల్లో 3 పూజలు చేస్తారు: గోపూజ, అశ్వపూజ, గజపూజ. గజపూజ చేసినప్పుడు పశుపూజ, అశ్వపూజ చేస్తే పశుపూజ, గోపూజ చేస్తే ఈశ్వర పూజ. గోవుకి పశుపూజ కాదు, గోవుకి చేసిన పూజ ఈశ్వరుడికి చేసినట్టే. అందుకే శృంగగిరికి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి మహానుభావుడైన నిరంతర సమాధి స్థితిలో ఉండేవారు. అటువంటి ఆయన అప్పుడప్పుడు శారదాదేవి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తుండేవారు. ఆయన ఒక రోజున శారదాదేవి గుళ్ళోకి వస్తున్నారు శృంగేరిలో. పక్కన శిష్యులు పూజా సంభారాలన్నీ పట్టుకుని వస్తున్నారు వెనకాల. తీరా ఆయన గుళ్ళోకి ఎడదాం అనుకుంటుంటే గుడి రాజద్వారం ముందుకు వచ్చి ఓ ఆవు పడుకుంది. శిష్యులు గబగబా వెళ్ళి లేపబోతున్నారు. ఆయన అన్నారు, లేపకండి, నేను పూజకు వస్తున్నానని పరదేవత బయటికి వచ్చింది. పీట అక్కడ అయిందని కూర్చుని ఆయన ఆ ఆవుకి పూజ చేసేశారు. ఆవు లేచిపోయింది. ఆయన గుడి లోపలకు కూడా వెళ్ళలేదు, బయటికి మళ్ళీ వెళ్ళిపోయారు గురి నివాసంలోకి. అంటే పరదేవతయే ఆవు రూపంలో వచ్చి నిలబడుతుంది. రేపు ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. వీలైతే గోపాలకృష్ణ గారు ఒకసారి తీసుకురండి ఆ వ్యాసకృతమైనటువంటి గో సంబంధమైన స్తోత్రాన్ని. వ్యాస భగవానుడు గోవు మీద ఒక స్తోత్రమే చేశాడు, అద్భుతమైన స్తోత్రం. అథర్వణ వేదంలో గోగీత అని గీతే ఉంది, గో సూక్తము అని సూక్తమే ఉంది. అంత గొప్ప గోపూజ చెయ్యడం, చూడడం, వినడం, ప్రోత్సహించడం, నలుగురికి 4 వాటాలు. కాబట్టి రేపు 6:30 ఒక సెకన్ అటు కాదు, ఒక సెకన్ ఇటు కాదు, 6:30 గోపూజ ప్రారంభం అవుతుంది. కాబట్టి కార్తీక సోమవారం చక్కగా తెల్లవారుజామున స్నానం చేసి సంధ్యావందనాదులు నిత్యకర్మానుష్ఠానం చేసుకుని 6:30 అలా ప్రాంగణంలోకి వస్తే అందరూ ఉదయం గోపూజ చూద్దురు గాని గోస్తోత్రాన్ని అందరం కలిసి చెప్దాం. అందరం పూజ చేయబడినటువంటి గోవుకి ప్రదక్షిణం చేద్దాం. చేసి మీరు ఆ పూజా విధానం అంతా చూద్దురు గాని రేపు సాయంకాలం కార్తీక సోమవారం నాటి అసుర సంధ్య వేళ కనుక అద్భుతమైన ప్రదోష వేళ రేపటి రోజున. అటువంటి రోజు కాబట్టి రేపు సాయంకాలం గంగావతరణ ఘట్టాన్ని చెప్తాను. అందుకే కపర్ది విడిచిపెట్టాను. గంగాధర, కపర్ది, జటాధర ఇవన్నీ సమన్వయం చేస్తాను రేపు. రేపు 4 నామాలు సునాయాసంగా అవుతాయి. కాబట్టి రేపు ఆ గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం దాని గొప్పతనం ఏమిటో మీరు విందిరు గాని శంకర భగవత్పాదులు గంగాష్టకం చేశారు. వీలైతే రేపు మీ అందరితో ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ గంగాష్టకం చేయిస్తాను. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు గంగాష్టకంలో. గంగ యొక్క బిందువు తల మీద పడ్డా, గంగ యొక్క బిందువు నాలుక మీద పడ్డా వాళ్ళ పాపములు ఉపశమిస్తాయి. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ ఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్పరు. అటువంటి వాల్మీకి మహర్షి ఒక్క గంగావతరణానికి, షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు, ఆదిత్య హృదయానికి. అంటే గంగావతరణం ఎంత శక్తివంతమైన ఘట్టమో చూడండి. రేపు ఆ గంగావతరణం విందురు గారి.
విన్న తరువాత రేపు ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి పాద సన్నిధిలో పెట్టి కాశీగంగ యొక్క కలశాన్ని పూజ చేసి తీసుకొస్తారు ఇక్కడికి. రేపటి రోజున మనందరం శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి గంగాష్టకం చదివిన తర్వాత అందులో ఒక మాట అడుగుతారు. అంత్యకాలమునందు నేను గంగా నదిని స్మరిస్తుండగా, గంగని చూస్తుండగా, అమ్మా గంగా నువ్వే లేచి వచ్చి నీ చేతులతో నన్ను పట్టుకోవాలి అని. ఎవరు గంగాష్టకం చేస్తారో వాళ్ళు శివుణ్ణి చేరుకుంటారు అని. రేపు కార్తీక సోమవారం కదండి, అందుకని రేపు గంగావతరణం విని గంగావతరణం వినగాని మీ దగ్గరికే వచ్చి మీ శిరస్సు మీద కాశీగంగ ప్రోక్షిస్తారు రేపు. అయిన తరువాత మన అందరం కలిసి గంగాష్టకం చేస్తాం. కాబట్టి రేపటి కార్తీక సోమవారం మనందరం పోవడానికి కావలసినటువంటి అద్భుతకరమైన కార్యక్రమాన్ని శివాలయ పునర్నిర్మాణ సంఘం వాళ్ళు వండి సిద్ధంగా ఉంచారు వడ్డించడానికి. వచ్చి విస్తరి ముందు కూర్చున్నవాడే అదృష్టవంతుడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకొనిదరుగాక. సంసారం అనేటటువంటిది పాలసముద్రం. ఇందులో మోక్షమును అపేక్షించినటువంటి వాడు భక్తి అనబడేటటువంటి తాటిని కట్టి పరమేశ్వరుడు అనబడేటటువంటి మందర పర్వతాన్ని దింపాలి. ఇప్పుడు ఈ భక్తి అన్న తాడు వదిలేశారో మీకు పరమేశ్వరుడు అన్న కవం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ భక్తి అన్న తాటితో పాలసముద్రం అనేటటువంటి సంసారాన్ని చిలుకుతూ ఉండాలి. సంసారమును విడిచిపెడితే మోక్షం వస్తుంది అనుకోకండి. సంసారము మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎక్కడికెళ్ళిన సంసారం ఇక్కడ ఉంటుంది, సంసారం బయటేం ఉండదు. సంసారమునందుండి దాన్ని భక్తితో చిలకడం మొదలు పెట్టారనుకోండి, మీకు ఒక విషయం అలవాటైపోతుంది. ఏమిటో తెలుసా అండి? మీరు భక్తితో సంసారమును చిలకడం మొదలు పెట్టగానే మీకు ఉత్తర క్షణం గొప్ప అనుగ్రహం కలిగిపోయి వెంటనే పరమేశ్వర దర్శనం అయిపోతుందని మీరు అనుకోకండి. ముందేం ప్రారంభం అవుతుందో తెలుసా అండి? ఏవి మీరు ఊడ్చి చాటకెత్తాలో మీకు తెలుస్తుంది. మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. ఇల్లు తుడిచేవాళ్ళు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికక్కడ పోగెత్తి కిటికీల్లోంచి విసరడం అలా చేయరు. జాగ్రత్తగా అన్నిటి కింద నుంచి చీపురు కట్టతో ఇలా లాగుతూ ఉంటారు. ఓ ఉంగరం ఉంది అక్కడ, వాళ్ళు ఏం చేస్తారు? తుడిచేయడమే నా ప్రయోజనం, తుడిచేస్తారా? వెంటనే ఇలా తీసి అయ్యయ్యో ఎవరే ఉంగరం ఇక్కడ పడేశారు, వద్దంటే వినవు, ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా అని తినేస్తావు. చూడు ఉంగరం ఎక్కడ పడేశావు. ఆ వేలుకి గట్టిగా ఉండట్లేదనైనా దారాలు కట్టాను, ఆ దారాలన్నీ పీకేశావు. చూడు ఉంగరం ఎలా పడిపోయిందో. నేను చూశాను కాబట్టి సరిపోయింది, అవతల అన్ని పనులు ఉన్నాయి, మళ్ళీ నీ కాలేజీకి వంట ఉండాలి, నేను గబుక్కుని తుడిచేస్తే ఏమయ్యేది అని. బంగారు ఉంగరం అయితే మళ్ళీ కూతురికిస్తుంది, అవతల పారేయవలసిందైతే అన్నిటినీ తీసి పోగు పెట్టారంటారు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఆ మాట. ఏం చేస్తారో తెలుసండి? పోగెడతారు అంటే ఒక మూలకి చేరుస్తారు. చేర్చి ఇప్పుడు దీన్ని చీపురి కట్టతో జాగ్రత్తగా చాటలోకి ఎత్తుతారు. ఎత్తి ఈ చాటలోని పోగంతటిని తీసుకెళ్ళి ఒక డబ్బాలో వేస్తారు. ఇలా అన్ని గదుల్లోది పోగెట్టి పోగులన్నీ ఎత్తి డబ్బాలో వేస్తారు. ఈ డబ్బాలో పోగంతా పట్టుకెళ్ళి వీధిలో ఉన్న పెంట పోగులో పోస్తారు. ఈ పోగునంతటిని ఇంకో ఆయన పట్టుకెళ్ళి ఇంకో చోట పోస్తాడు. దాన్నంతటినీ కలిపి కాల్చేస్తాడు కదా. మీ ఇంట్లోనే ఏర్పడినటువంటి ధూళిని మీ ఇంట్లోనే మీరు తుడిచి పోగు పెట్టి ఎత్తడం రావడమే హాలాహలం అనేటటువంటి దాన్ని భక్షించడం. సంసారంలో ఉన్నవాడికి కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇవి లేకుండా ఎలా ఉంటాయండి నాకు చెప్పండి. చాలా మంది ఏమంటారంటే కామక్రోధాదులను వదిలిపెట్టండి అంటారు. వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు, అవి నన్ను పట్టుకున్నాయి. నేను వదిలేయడం ఏంటి? నేను వదిలేయాలంటే నేను పట్టుకుని ఉంటే కోపాన్ని, ఓ కోపమా నిన్ను వదిలివేయుతున్నాను అని సంకల్పం చేసి వదిలేస్తాను. నేను వదలలేదు, నేను కాదు పట్టుకున్నది, అది పట్టుకుంది నన్ను. అస్తమానం పట్టుకుంటుంటుంది వచ్చి. నాకు ఒళ్ళు తెలియదు ఇంకంతే, ఇంకా దానిలో పరవశం, ఎంత కేకలేసేస్తుంటాను. అంటే అలా వేస్తుంటావా అనుకోకండి, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. కామము నేను పట్టుకోలేదు, అది నన్ను పట్టుకుంటుంటుంది. పట్టుకుంటే అంతే. అజామీనుడు ఎంత గొప్పవాడు, పడిపోలేదు, జారుడి మెట్ల మీద పడిపోయినట్టు పడిపోతాడు అంతే. పట్టుకోకూడని రీతిలో కామం పట్టేసుకుంటే, లోభము పట్టకూడనంత పట్టుకుంటే పడిపోతాడు అంతే. ఇవి నిన్ను పట్టుకుంటాయి.
ఇవి నిన్ను పట్టుకుంటున్నాయి అని నువ్వు గ్రహించి వీటి నుంచి నిన్ను విడిపించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వీటిని పోగెట్టడం నేర్పుతాడు. పోగు ఎప్పుడు పెడతారు మీరు? అది చెత్తని మీకు తెలిస్తే, ఇది అక్కర్లేదు బయట తీసేద్దాం అంటేనే పోగెడతారు. అసలు ముందు పోగెట్టడం వస్తుంది. ఓ, ఇది మన దగ్గర ఉండకూడనిది. ఇప్పుడు ఉండకూడనిది దేని వల్ల వస్తోందో మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసా అండి? కాబట్టి ఆ వస్తువుతోనన్నా సంఘం తగ్గించేస్తారు. ఒకరితో సంఘంలో ఉండడం వల్ల మీకు ఎక్కువ కోపం వస్తుంది అనుకోండి, రాకూడదు. ఆ వ్యక్తి మీకు భగవన్ మార్గంలో సహకరించకపోగా మీ యందు రాక్షసత్వాన్ని పెంచుతున్నాడు ఆ మాటలు, ఆ సంఘం తీసేస్తారు. వద్దు, ఇతనితో దూరంగా ఉందాం మనం. తర్వాత స్థాయిలో ఏం చేస్తారు? అలా ఎంతమందిని మీరు పక్కకి పెడతారు? ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుతుండండి, దాని ప్రభావం మీ మీద లేకుండా, మీరు కోపం పొందకుండా మీరు యథాస్థితిలోనే ఉంటారు. ఇది విషం, ఇది హాలాహలం, ఇది అగ్ని, ఇది రెచ్చగొడుతూ ఉంటుంది, కాలుస్తూ ఉంటుంది. ఇది కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా హాలాహలమే. ఇవి పోగు పెట్టడం, పక్కకి తీయడం రావాలి. ఈ పోగు పెట్టడం అన్నది రాలేదనుకోండి, దానికి వశం అవడమే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు గమనించండి, ఈశ్వరుడి స్తోత్రం కన్నా మీకు ఎవరితో అభిప్రాయ భేదం ఉందో వాళ్ళనే తలుచుకు వాళ్ళతో మీరు మాట్లాడబోయేది. వాడి మాట ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసి ఓసారి మీ ఇంటికి వస్తానంటాడు. వస్తానంటే నేనేమంటానో తెలుసా? ఏమిటండో మీరు మా ఇంటికి రావడం ఏమిటి అంటాను. అన్న తర్వాత వాడు ఇలా అంటాడు, వాడు ఇలా అన్నా నేను ఇలా అంటాను అని, ఓ మీకు మీరే రెండు పాత్రలు అయిపోయి ఇలా అంటాడు, అలా అంటాను. ఎందుకు వచ్చింది ఇదంతా? కోపం. అంటే మీరు ఎలాగో అలా అవతల వాడిని కూడా బాధ పెట్టాలి. ఇప్పుడు బాధ పెట్టేస్తే మీకు తృప్తి అయిపోతుంది. ఇప్పుడు అలా అనుకోవడంలో కొంత తృప్తి అయిపోయాక ఓ 10 నిమిషాలు ఆగి, అసలు మీరే మా ఇంటికి రండి అంటే వాడు మళ్ళీ మంట వస్తుంది. వాడు అలా అన్న అంటాడు రోయ్. మీరు చూడండి ఎందుకు వచ్చింది ఇదంతా? పోగెట్టడం మీకు రాలేదు. మీరు మా ఇంటికి రమ్మంటే ఈశ్వరుడు పిలిచినట్టు, మన ఇంటికి వస్తే ఈశ్వరుడు వచ్చినట్టు. నీకేదో ఉపకారానికే వచ్చాడు, నీకెందుకు ఆ కోపం? నువ్వా పాడేది ఆయన మారాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం. అలా విని చక్కగా సాక్షి మాత్రంగా పంపించేద్దాం అంతే. ఈశ్వరుడు ఆయనను అనుగ్రహించుగాక, నాకు కోపము రాకుండా నన్ను ఈశ్వరుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు ఏమైంది? మీరు ఎందుకంటే అక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి వీళ్ళు. కాబట్టి ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక, ఈ భావన మీ యందు బాగా నిలబడి ఉండడం, కామక్రోధములను పోగు పెట్టడం, లోభమును పోగు పెట్టడం. మీరు చూడండి, ఇది ఎక్కడుంటుందో తెలుసా అండి? మీలోనే ఉంటుంది. శివాలయ పునర్నిర్మాణానికి రేపు హుండీలో వెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టేశాం, ఓ 1016 వేద్దాం అంటుంది ఇక్కడ. అనగానే మనం 1016 వేస్తే మాత్రం బోళ్ళంత మంది ఉన్నారు సభలో, అందరూ ఇలా తలో 1016 వేస్తే నాగబాబు గారు 10 శివాలయాలు కట్టచ్చు, అంత అక్కర్లేదు, అందరం తలకో 100 వేసినా అబ్బో బోల్ డబ్బు. ఎలాగో అలా మీ చేత ఒక 1116 రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి వెయ్యకుండా అన్య ప్రయోజనానికి అది ఖర్చు పెట్టేటట్టుగా మీకు ప్రబోధం చేస్తుంది. మీరు తుడిచారనుకోండి, నోరు మొయ్యి, నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఆ 900 రూపాయలు మిగిలిన వాటిని పట్టుకు తినేస్తే ఈ శరీరం రక్షింపబడుతుంది. 1116 శివాలయానికి వేస్తే ఈ జీవుడు ఎక్కడున్నా 6వ వంతు పడుతూ ఉంటుంది. నా కోసం చేసుకోవద్దు, ఎన్నాళ్ళు నన్ను మభ్యపెడతావు, ఇలాగా వేసేస్తాను 1116 అని మీరు అన్నారనుకోండి, మీరు పోగెట్టేశారని గుర్తు. ముందొచ్చేది శివానుగ్రహము కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పాల సముద్రాన్ని చిలికితే ముందు ఏదీ రాదు, హాలాహలమే వస్తుంది. దాన్ని ఎవరు తినాలి? శివుడే తినాలి. అదే అగ్రపూజ, అదే శివుడికే ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? ఈ భావన ముందు పక్కకెడితే తప్ప మీరు అసలు సాత్విక భావన ఎందు నిలబడలేరు. నేను చాలా మంచిగా ఉంటానండి అంటే ఉంటారేంటి? ఎలా ఉంటారు? ఎలా కుదురుతుంది? చెడ్డగా ఉండడం రాకుండా ఉంటే మంచిగా ఉండడం మీకే అలవాటు అవుతుంది. ఇది రావాలి అంటే పాల సముద్రాన్ని చిలకడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మీకు తెలియాలి. ఇది తెలియాలి అంటే ఇదంతా ఎప్పుడు ఉంటుంది? ఈ సంకటం అంతాను ఈ ఆలోచనలు రావడం, సంకల్ప వికల్పాలు, ఇది చేద్దామా, ఇది చెయ్యొద్దా, వాడు వస్తాడా, వీడు వస్తాడా, వాడిని అందామా, వీడిని అందామా, వాడిని విసుక్కుందామా, వీడిని విసుక్కుందామా, వాడిని తిడదామా, మనం తిట్టించుకుందామా, వాడిని కొడదామా, మనం కొట్టించుకుందామా, ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు? మీరు లేస్తే,
మీరు లేవడం అంటే మీ మనసు లేస్తే. మనసు ఎక్కడుంది? నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఆ రాగద్వేషాలు కానీ ఏమైనా ఉన్నాయా? మీ శత్రువే వచ్చి మీ పక్కన నిలబడ్డా మీకు తెలియదు, మీరు అలాగే నిద్రపోతుంటారు. ఎందుకంటే మనసు లేదు, నిద్రపోయింది, ఆత్మలోకి వెళ్ళిపోయింది. అది లేచింది, శత్రుమిత్ర భావన వచ్చేసింది, నామరూపాలు వచ్చేసాయి, ప్రీతి అప్రీతి వచ్చేసాయి, ద్వంద్వాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు లేవగానే వచ్చే వాటన్నింటినీ తొడవగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు నీలలోహితుడై ఉన్నాడు. అది హలాహలాన్ని శివుడు తిన్నవంటే. అందుకని ఆయన నీలలోహితుడుగా ఆకాశంలో కనపడతాడు. రే, ఇలా ఎన్నాళ్ళు బతికేస్తావురా? తుడవడం నేర్పుతాను, పోగు పెట్టడం నేర్పుతాను. పొద్దున్నే ఏం చేస్తాం? ఇల్లు తుడుస్తాం, పోగెడతాం. నీకు ఇక్కడ తుడవడం పోగెట్టడం కూడా నేను నేర్పుతాను. ఇది నీకు రావాలంటే, ఈ శక్తి కలగాలంటే ఓసారి పైకి ఎత్తి చూడు. చూస్తే నీ మీద అనుగ్రహం వర్షిస్తాను, జీవితాన్ని దిద్దుతాను. ఇది నీలలోహితుడు. ఇది వేదంలోకి వెళ్ళి మంత్రంగా మారితే ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత. మీరు ఎప్పుడు ఈశ్వరుణ్ణే స్మరణ చేస్తూ ఆయన ప్రీతి కొరకే, కోపం పొందకుండా ఉండడానికి, కోపాన్ని విడిచిపెట్టడానికి ఆయనని ఆధారంగా చేసుకుని బ్రతకడం మీకు అలవాటైపోయింది అనుకోండి. అప్పుడు మీరు మీ వ్యక్తి స్థాయిలో మీ మనసుకి లొంగి ఉండలేదు, ఈశ్వరుడికి లొంగి ఉంటున్నారు. ఇప్పుడు ఆయన హాలాహలాన్ని బుచ్చుకొని, అంటే ఆ పోగెత్తి అవతల పారేసి మీకు రక్షణ కల్పించి ఒకనాడు ఆయనే మీకు దర్శనమిస్తాడు. అదే అమృతాన్ని తినడం. ఆ అమృతాన్ని తింటే ఏమవుతుంది? అటువంటి వాడు తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. వాడు చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళిపోతాడు, మృత్యువులోంచి అమృతంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా మళ్లీ పుట్టి మళ్లీ చావవలసిన స్థితి లేకుండా శివుడిలో కలవడానికి, మోక్షం పొందడానికి ఎక్కడ ప్రారంభం కావాలో ఆ ప్రారంభ స్థానం దగ్గర మీరు నిలబడితే చేయి పట్టుకు తీసుకెళ్ళిపోవడం ఇంకా ఆయన వంతు. ఆ స్థానాన్ని నేర్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి నామము నీలలోహిత. అదే శ్రీకంఠ, అదే శితికంఠ, అదే హరహ. కాబట్టి ఎన్ని నామాలు చెప్పాను నేను ఇవాళ? 4 నామములు పూర్తి చేసేసాను. కాబట్టి అటువంటి మహానుభావుడై భక్తుల యొక్క ఆర్తి తీరుస్తూ ఉంటాడు అని ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రేపటి రోజు మళ్లీ రమ్మంటే వచ్చే రోజు కాదు. శివుడు మూపురమై, అందున విష్ణునాలయంలో గోవు యొక్క పూజ అంటే మాటలతో కూడుకున్న విషయం కాదు. శుక్లపక్షంలో పరదేవత ఎప్పుడు పరదేవత ఆవహించి ఉంటుంది. పరదేవతయే ఆవు. అందుకే నేను తరచు చెప్తుంటాను ఈ మాట. మఠాల్లో 3 పూజలు చేస్తారు: గోపూజ, అశ్వపూజ, గజపూజ. గజపూజ చేసినప్పుడు పశుపూజ, అశ్వపూజ చేస్తే పశుపూజ, గోపూజ చేస్తే ఈశ్వర పూజ. గోవుకి పశుపూజ కాదు, గోవుకి చేసిన పూజ ఈశ్వరుడికి చేసినట్టే. అందుకే శృంగగిరికి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి మహానుభావుడైన నిరంతర సమాధి స్థితిలో ఉండేవారు. అటువంటి ఆయన అప్పుడప్పుడు శారదాదేవి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తుండేవారు. ఆయన ఒక రోజున శారదాదేవి గుళ్ళోకి వస్తున్నారు శృంగేరిలో. పక్కన శిష్యులు పూజా సంభారాలన్నీ పట్టుకుని వస్తున్నారు వెనకాల. తీరా ఆయన గుళ్ళోకి ఎడదాం అనుకుంటుంటే గుడి రాజద్వారం ముందుకొచ్చి ఓ ఆవు పడుకుంది. శిష్యులు గబగబా వెళ్ళి లేపబోతున్నారు. ఆయన అన్నారు, లేపకండి, నేను పూజకొస్తున్నానని పరదేవత బయటికి వచ్చింది. పీట అక్కడ అయిందని కూర్చుని ఆయన ఆ ఆవుకి పూజ చేసేశారు. ఆవు లేచిపోయింది. ఆయన గుడి లోపలకు కూడా వెళ్ళలేదు, బయటికి మళ్ళీ వెళ్ళిపోయారు గుడి నివాసంలోకి. అంటే పరదేవతయే ఆవు రూపంలో వచ్చి నిలబడుతుంది. రేపు ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. వీలైతే గోపాలకృష్ణ గారు ఒకసారి తీసుకురండి ఆ వ్యాసకృతమైనటువంటి గో సంబంధమైన స్తోత్రాన్ని. వ్యాస భగవానుడు గోవు మీద ఒక స్తోత్రమే చేశాడు, అద్భుతమైన స్తోత్రం. అథర్వణ వేదంలో గోగీత అని గీతే ఉంది, గో సూక్తము అని సూక్తమే ఉంది. అంత గొప్ప గోపూజ చెయ్యడం, చూడడం, వినడం, ప్రోత్సహించడం, నలుగురికి 4 వాటాలు. కాబట్టి రేపు 6:30 ఒక సెకన్ అటు కాదు, ఒక సెకన్ ఇటు కాదు, 6:30 గోపూజ ప్రారంభం అవుతుంది. కాబట్టి కార్తీక సోమవారం చక్కగా తెల్లవారుజామున స్నానం చేసి సంధ్యావందనాదులు నిత్యకర్మానుష్ఠానం చేసుకుని 6:30 అలా ప్రాంగణంలోకి వస్తే అందరూ ఉదయం గోపూజ చూద్దురు గాని గోస్తోత్రాన్ని అందరం కలిసి చెప్దాం.
అందరం పూజ చేయబడినటువంటి గోవుకి ప్రదక్షిణం చేద్దాం. చేసి మీరు ఆ పూజా విధానం అంతా చూద్దురు గాని రేపు సాయంకాలం కార్తీక సోమవారం నాటి అసుర సంధ్య వేళ కనుక అద్భుతమైన ప్రదోష వేళ రేపటి రోజున. అటువంటి రోజు కాబట్టి రేపు సాయంకాలం గంగావతరణ ఘట్టాన్ని చెప్తాను. అందుకే కపర్ది విడిచిపెట్టాను. గంగాధర, కపర్ది, జటాధర ఇవన్నీ సమన్వయం చేస్తాను రేపు. రేపు 4 నామాలు సునాయాసంగా అవుతాయి. కాబట్టి రేపు ఆ గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం దాని గొప్పతనం ఏమిటో మీరు విందిరు గాని శంకర భగవత్పాదులు గంగాష్టకం చేశారు. వీలైతే రేపు మీ అందరితో ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ గంగాష్టకం చేయిస్తాను. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు గంగాష్టకంలో. గంగ యొక్క బిందువు తల మీద పడ్డా, గంగ యొక్క బిందువు నాలుక మీద పడ్డా వాళ్ళ పాపములు ఉపశమిస్తాయి. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ ఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్పరు. అటువంటి వాల్మీకి మహర్షి ఒక్క గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు, ఆదిత్య హృదయానికి. అంటే గంగావతరణం ఎంత శక్తివంతమైన ఘట్టమో చూడండి. రేపు ఆ గంగావతరణం విందురు గారి విన్న తరువాత రేపు ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయంలో, ఆ పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి పాద సన్నిధిలో పెట్టి కాశీగంగ యొక్క కలశాన్ని పూజ చేసి తీసుకొస్తారు ఇక్కడికి. రేపటి రోజున మనందరం శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి గంగాష్టకం చదివిన తర్వాత అందులో ఒక మాట అడుగుతారు. అంత్యకాలమునందు నేను గంగా నదిని స్మరిస్తుండగా, గంగని చూస్తుండగా, అమ్మా గంగా నువ్వే లేచి వచ్చి నీ చేతులతో నన్ను పట్టుకోవాలి అని. ఎవరు గంగాష్టకం చేస్తారో వాళ్ళు శివుణ్ణి చేరుకుంటారు అని. రేపు కార్తీక సోమవారం కదండి, అందుకని రేపు గంగావతరణం విని గంగావతరణం వినగాని మీ దగ్గరికే వచ్చి మీ శిరస్సు మీద కాశీగంగ ప్రోక్షిస్తారు రేపు. అయిన తరువాత మన అందరం కలిసి గంగాష్టకం చేస్తాం. కాబట్టి రేపటి కార్తీక సోమవారం మనందరం తరించి పోవడానికి కావలసినటువంటి అద్భుతకరమైన కార్యక్రమాన్ని శివాలయ పునర్నిర్మాణ సంఘం వాళ్ళు వండి సిద్ధంగా ఉంచారు వడ్డించడానికి. వచ్చి విస్తరి ముందు కూర్చున్నవాడే అదృష్టవంతుడు. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకొనిదరుగాక.